రేవంత్ సర్కార్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. వరంగల్ జిల్లాలో అన్నదాతలు సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. పర్వతగిరి మండలం రావూరి గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాం ఎండిపోయి పంటలకు నీరు అందడం లేదు. సాగునీరు లేక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని, చావే మాకు శరణ్యమని ఆ ప్రాంత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనే బాగుందని అన్నదాతలు వారి గోడును మొరపెట్టుకున్నారు. చలించిన ఎర్రబెల్లి సాగునీటి సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నీళ్లు వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మొత్తం నష్టపోతున్నారు. రైతులు మొత్తం ఖరాబ్ అయ్యి భూములు అన్ని ఎండిపోతున్నాయి, పొలాలు అన్ని ఎండిపోతున్నాయి. ఇక్కడ రైతులు వరదన పడే నియోజకవర్గంలో మొత్తం మీద రైతులకు 1000 ఎకరాలు నష్టపోతారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మొత్తం నష్టపోతున్నారు. రైతులు మొత్తం ఖరాబ్ అయ్యి భూములు అన్ని ఎండిపోతున్నాయి, పొలాలు అన్ని ఎండిపోతున్నాయి. ఇక్కడ రైతులు వరదన పడే నియోజకవర్గం ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నారు. ఢిల్లీ దిగిన చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లందా అనే విలేజ్ ఉన్నది. SRSP 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తున్నారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. సరే అన్న, ఒక్క 10 ఊర్లో అంటే నా కాన్షియన్సే కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుతుంది. ఇది కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అయిన తెలియదు. సరే సరే, అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. సరే రిక్వెస్ట్ 2 చెప్పండి సార్. ఒకటేమో SRSP మన వర్ధనపేట దగ్గర మైలారం పోతుంటే ఆ రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటుంది 282. ఆ గేటు తీస్తే ఆఖరి వాగులో పడతాయి. కష్టం సార్ అంటే నేను ఒక్క నిమిషం, మేము 3 సార్లు తీయించినప్పుడు ఎన్నిసార్లు తీసినా అంతమంది తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి. ఆకేరు వాగులో పడితే ఒక 10 గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాయి. ఒక 2-3 డేస్ తీసినా చాలు, కాలువలో నీళ్లు ఉంటే చాలు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా, ఢిల్లీలో ఇప్పుడే దిగింది ఫ్లైట్. నాకు అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తీసేయించి ఏర్పాటు చేస్తాను. సార్ అది పోయినసారి నేను తీయించిన సార్, అంత ముందు కూడా తీయించాను నేను. 2 దేవాదుల సార్, దేవాదుల బాగా ఇబ్బంది. నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుప్ల మండలంకి వస్తాయి. పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినా, మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్, తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ పైసలు పేమెంట్ చేసినట్ట, మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి. అది కూడా చెప్తాను సార్. అది ఇది ఒకటి ప్లీజ్. 2 ఎండిపోతాయి బాగా. తప్పకుండా సార్. నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన, మినిస్టర్ గారు మీకు చెప్పు అన్నాడు. చూస్తాను సార్ తప్పకుండా. థ్యాంక్ యూ.